వర్కర్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం, విద్యావేత్తలు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే 3వ తరగతి వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యాబోధనకు ఒక టీచర్ను నియమించాలని యోచిస్తున్నామన్నారు. శుక్రవారం సచివాలయంలో విద్యావేత్తలు విశ్రాంత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. విద్యారంగంపై, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై చర్చించారు. శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు, ఏటా 20,000 మందికి నైపుణ్య శిక్షణ ముసాయిదాపై సీఎం, డిప్యూటీ సీఎంల చర్చ. ఇక్కడ ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు తయారు చేస్తారంట. ఇక్కడ అక్కడే 3వ తరగతి వరకు విద్యాబోధన జరిగేలా ఇక్కడ నియమ నిబంధనలు తీసుకొస్తారన్నట్టుగా ఇక్కడ కలెక్టర్ల సమావేశంలో మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ని నియమిస్తారంట. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు కూడా ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ సీనియర్ విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లతోని, విద్యావేత్తలతోటి, అధికారులతోటి ఇక్కడ సీఎం సమావేశమై మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు, ఏటా 20,000 మందికి నైపుణ్య శిక్షణ ముసాయిదాపై సీఎం, డిప్యూటీ సీఎంల చర్చ. ఇక్కడ శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెడతారంట. దానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు, ఇక్కడ ప్రైవేటు సహకారం కూడా తీసుకునే అవకాశం ఉంది స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి. ఇక్కడ ఏటా 20,000 మందికి నైపుణ్య శిక్షణ ఇస్తారంట. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ దాని మీద సీఎం, డిప్యూటీ సీఎం కలిసి ముసాయిదా కమిటీపై చర్చ జరిపినట్టుగా తెలుసుకోవచ్చు. గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా, నోటిఫికేషన్ వచ్చాక ఇది 4వసారి డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ, సిడిపిఓ, ఈఓ పోస్టుల రాత పరీక్షలు రద్దు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో ఉదయం మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. పరీక్షలను డిసెంబర్లో నిర్వహిస్తామని, తేదీలను తర్వాత ప్రకటిస్తామంది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అలాగే డిఎస్సికి గ్రూప్ 2కు మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉందని విధంగా ఇక్కడ గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా వేసింది. ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారో కొన్ని రోజులుగా గ్రూప్ 2 వాయిదా వేయాలన్నట్టు, దానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ నెల ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షను ఇక్కడ పోస్ట్పోన్ వాయిదా వేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ 2 పరీక్షను ఉద్దేశించి ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్కి గ్రూప్ 2 ఎగ్జామ్ మధ్య గ్యాప్ ఎక్కువ లేనందున ఇక్కడ గ్రూప్ 2 వాయిదా వేసినందున తెలుసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అల్లకల్లోలం, విండోస్లో సాంకేతిక సమస్య, ప్రపంచవ్యాప్తంగా కలకలం, ఆగిపోయిన 100ల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మూగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేక, సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కుర్జ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లు ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేక, సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కుర్జ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లలో తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాల కారణంగా
కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. జర్మనీలోని హంబర్గ్ విమానాశ్రయంలో టెర్మినల్ 1 చెక్ ఇన్ కేంద్రం వద్ద ప్రయాణికుల పడిగాపులు. ఇక్కడ అల్లకొల్లలో ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి ఇంటర్నెట్కి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఇంటర్నెట్ సమస్య కారణంగా ఇక్కడ సిస్టమ్లు పనిచేయక ఇక్కడ వాళ్ళ పాస్పోర్ట్ చెక్ చేసే అన్ని మెటీరియల్ కూడా చెక్ చేసే అవకాశం ఉన్నందున ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కడికి ప్రయాణికులు అక్కడే నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నిన్న ఇక్కడ ఇది మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇక్కడ ఈ సమస్య వచ్చిందన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన కంపెనీ CEO జార్జ్ క్రూజ్ పేర్కొన్నారు. దీని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే ఇక్కడ క్రౌడ్ స్ట్రైక్ CEO జార్జ్ కుర్జ్ తెలియజేశారు. ఈ సాంకేతిక సమస్యలు ఉన్న సందర్భంగా ఈ విధంగా జరిగిందని చెప్పుకొచ్చారు. గొల్లుమన్న పల్లెలు పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గండ్లు. అశ్వరావుపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం. చీకట్లోనే పలు గ్రామాలు, పంట పొలాల్లో ఇసుక మేటలు, కొట్టుకుపోయిన పశువులు. భారీ గండి పడడంతో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్న వరద నీరు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడడంతో పాటు భారీ వర్షాలు, వరదలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో జనజీవనం విధంగా ఇక్కడ భారీ గండి పడడంతో పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గండ్లు పడ్డాయి. దాని కారణంగా వాగు ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలన్నీ ముంపుకు గురైనాయి. వేల మంది ప్రజలు ఇబ్బంది పాల్పడ్డారు అన్నట్టుగా ఇక్కడ పంట నష్టాలు అనేక రకాలుగా ప్రజలు ఇక్కడ జనజీవనం అస్తవ్యస్తమైందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ గండి పడ్డ కారణంగా శ్రీశైలం వైపు కదిలిన కృష్ణమ్మ. జూరాల నుంచి 37,000 క్యూసెక్కులు. గోదావరిలో 3 లక్షల క్యూసెక్కుల పైగా వరద. శ్రీశైలం వైపు కదిలిన కృష్ణమ్మ ఇక్కడ వర్షాల కారణంగా ఇక్కడ వరద ఎక్కువైపోయింది. జూరాల నుంచి 30,000 క్యూసెక్కులు విడుదల చేశారు. గోదావరిలో 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. 6 జిల్లాల్లో కుండపోత. భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 20.7 సెంటీమీటర్లు, పలు చోట్ల కొట్టుకుపోయిన రోడ్లు. ఇక్కడ 6 జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది నిన్న మొత్తం. భూపాలపల్లి జిల్లా పెద్దపట్నంలో 20.7 సెంటీమీటర్లుగా నమోదైంది. పలు చోట్ల కొట్టుకుపోయిన రోడ్లు కూడా ఈ విధంగా డ్యామేజ్ అయినాయని తెలుసుకోవచ్చు. రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి వర్షం కారణంగా అని తెలుసుకోవచ్చు. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష. అధికరణ 361ను పరిశీలించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు. బెంగాల్ రాజ్భవన్లో మహిళలపై వేధింపుల వివాదం నేపథ్యంలో కీలక నిర్ణయం. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష. అధికరణ 361ను పరిశీలించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు. బెంగాల్ రాజ్భవన్లో మహిళలపై వేధింపుల వివాదం నేపథ్యంలో కీలక నిర్ణయం. ఇక్కడ బెంగాల్ రాజ్భవన్లో జరిగిన మహిళల వేధింపుల కారణంగా ఇక్కడ అధికరణ 361ను పరిశీలించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు ఇక్కడ సవరించే అవకాశం ఉన్నది 361ని అన్నట్టుగా ఇక్కడ గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష నిర్వహిస్తుంది సుప్రీంకోర్టు అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లలో 80% తెలంగాణ విద్యార్థులకే. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లలో 80% తెలంగాణ విద్యార్థులకే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నది. ఇక్కడ చదువుకోనికి సీట్లు తెలంగాణ విద్యార్థులకే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీ స్థానికులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్తించదు. ఉన్నత విద్యామండలి నిర్ణయం. ఇక్కడ ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీ స్థానికులకు ఈ ప్రత్యేక రిజర్వేషన్ వర్తించదు. ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లలో సంబంధించి ఇక్కడ తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నదని తెలుసుకోవచ్చు. 90% బీటెక్ సీట్లు తొలి విడతలోనే భర్తీ. 90% బీటెక్ సీట్లు తొలి విడతలోనే భర్తీ. 78,694 సీట్లలో 75,200 కేటాయింపు. 23 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీటు దక్కేది. ఈ విధంగా ఈ నెల 23 లోపు సెల్ఫ్ సొంతంగా వచ్చి రిపోర్ట్ చేయాలి. అక్కడ సీటు బీటెక్ సీటు దక్కాలంటే అక్కడ దానికి సంబంధించి సెంటర్కి వెళ్ళి అక్కడ సిగ్నేచర్ అవన్నీ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ అని తెలుసుకోవచ్చు. ఇక్కడ 78,694 సీట్లలో 75,200 కేటాయిస్తుంది. ఇక్కడ సీట్లు ఫిల్ చేయబోతుంది ఈ బీటెక్ సంబంధించిన సీట్లలో అని తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం BOB వరల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 117 ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ట్రస్టెడ్ డే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మింగ్ టుమారో. ఇక్కడ 117 డే అంట బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక్కడ దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ
ఖజానా జ్యువెలరీ ఈ ఆషాఢంలో మీ అందాన్ని మరింత మెరిసేలా చేయండి. ఆషాఢం ప్రత్యేక ఆఫర్ 275 రూపీస్ వరకు తగ్గింపు ప్రతి గ్రామ్ గోల్డ్ జ్యువెలరీపై 20% వరకు తగ్గింపు. వజ్రాలు మరియు తయారీ ఛార్జీలపై ఖజానా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.